జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిత్రకి ఎక్కువగా ఆలోచించడానికి సమయం ఇవ్వకూడదు. నీ నుంచి దూరమైపోవాలనే ఆలోచన తనకసలు రానివ్వకూడదు. ఏం చేస్తే అవన్నీ జరుగుతాయి? నువ్వు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడూ మిత్రాన్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడు మీ జీవితం గురించే మాట్లాడాలి. దూరంగా ఉన్నప్పుడు కూడా నీ గురించే ఆలోచించేలా చేసుకోవాలి. అర్జెంటుగా ఫోన్ చేసి మాట్లాడు. ఓకే మామ్. ఏమైంది బేబీ? ఏమో మామ్, మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. డోంట్ వరీ, కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేయి. ఏంటన్నయ్యా, మనీషా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు? ఏం లేదురా, మనీషా డివోర్స్ పేపర్స్ మీద నాతో సంతకం చేయించుకున్నట్టే లక్ష్మి చేత కూడా చేయించుకుంది. అది కూడా లక్ష్మికి తెలియకుండా. వాట్? వదినకి తెలియకుండా వదిన చేత సంతకం చేయించుకుందా? హౌ క్రిమినల్ మైండెడ్! మనీషాకి ఇంత క్రిమినల్ మైండ్ ఉందా? ఈరోజు అనుకోకుండా డివోర్స్ పేపర్స్ మామ్ చూసింది. చాలా బాధపడింది. మనీషాకు కూడా చివాట్లు పెట్టింది. ఆ విషయం గురించే అనుకుంటా ఇప్పుడు మనీషా నాకు ఫోన్ చేస్తుంది. ఏం మాట్లాడాలి చెప్పు? లైట్ తీసుకో. నేను కూడా అదే చెప్పబోతున్నాను అన్నయ్య. ఏమని? కేవలం లైట్ తీసుకోవాల్సింది ఫోన్ కాల్స్ అని కాదు, ఆ ఫోన్ కాల్ చేసిన మనిషిని కూడా, ఐ మీన్ మనీషాని కూడా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను సెన్స్తోనే మాట్లాడుతున్నాను అన్నయ్య, సరిగ్గానే మాట్లాడుతున్నా. నీకు, నీ ఆలోచనలకి, నీ అభిప్రాయాలకి లక్ష్మీ వదినే కరెక్ట్ అన్నయ్య. నీ మంచితనానికి, మేనరిజానికి మనీషా అస్సలు సెట్ కాదు. వాట్ యు సే? వివేక్, ఈ విషయంలో ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. వాట్ హ్యాపెండ్ మనీషా? మిత్ర మళ్ళీ లిఫ్ట్ చేయలేదు మామ్. కొన్ని పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఒక్కసారి వచ్చేసాయో వాటిని మార్చటం, మన దారిలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నీ దారిలో అలాంటి పరిస్థితులే రాబోతున్నాయి. అవి వచ్చి నీ జీవితాన్ని, నీ జాతకాన్ని మార్చకముందే మనం జాగ్రత్త పడాలి. మరిప్పుడు ఏం చేయమంటావు మామ్? మిత్ర ఆలోచనల్లో ఒక కుదుపు తీసుకురావాలి. తను షాక్ అయి నీ వైపు తిరిగి చూడాలి. అంటే ఏం చేయాలి? నీకు పెళ్లి జరగాలి. పార్వతి, ఇదేంటి? హన్సికమ్మ గారి మెనూ తెలిసిందే అమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. సరే టిబు, నేను తీసుకెళ్తాను. ఏంటి ఇది? పకోడీ ఇలా ఉంది. ఏం గీత, బాలేదా? బస్తీలో ఉండే వాళ్ళు కూడా ఇంతకన్నా బాగా చేసుకుంటారు. మీ ఇంట్లో ఏంటే ఇంత చేతగా చేశారు? ఏంటి లక్ష్మి, కావాలని ఇవన్నీ చేస్తున్నావు కదా? ఈ పార్టీ ఆపేయడానికి, నా ఫ్రెండ్స్ని వెళ్ళగొట్టడానికి నీకు తెలిసిన దారిలో నువ్వు ప్లాన్స్ వేస్తున్నావు కదా? అయ్యో,
అదేం లేదు హన్సిక, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. మరి లేకపోతే ఏంటిది? నువ్వు వంట బాగానే చేస్తావు, ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఇంత చెత్తగా చేసుకొని తీసుకొచ్చావంటే ఏంటి అర్థం? అది కాదు హన్సిక, నేను చెప్పేది ఒక్కసారి విను. నోర్మోయ్. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. అది కాదన్నయ్య, నేను నా ఫ్రెండ్స్తో కలిసి. ఐ సెడ్ షట్ యువర్ మౌత్. పరాయి వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని ఎదిరించే స్థాయికి వెళ్ళావా? పరాయి వాళ్ళ? ఎవరు పరాయి వాళ్ళు? నా ఫ్రెండ్సా? ఆ విషయానికొస్తే నా లైఫ్లో ఎప్పటి నుంచో ఉంది నా ఫ్రెండ్సే. నిన్న కాక మొన్న వచ్చిన నీ వైఫ్ కాదు. ఫ్రెండ్స్ ఇంటి బయట వరకే, ఇంట్లో కాదు. ఫస్ట్ ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోవడం నేర్చుకో. లక్ష్మి నేను తాళి కట్టిన భార్య, ఈ ఇంటికి కోడలు, నీకు వదిన, తల్లితో సమానం. ఏంటి తల్లా? ఎవరికి తల్లి? ఇలాంటి నాన్ సింక్ వరుసలు నాకు చెప్పకన్నయ్య. మనింటి పని మనిషి స్థాయికి కూడా సరిపోని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. ఈ ఇంటికి కోడల్ని చేశాం. అది నాకు తల్లా? హన్సిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.